సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పటికే తమ కాన్వాయ్ వాహనాల వినియోగాన్ని తగ్గించారని, తాను కూడా వారంలో ఒక రోజు సైకిల్పై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. మనం గమనిస్తున్నాం, అంతర్జాతీయంగా కలిగిన సమస్య వలన పెట్రోల్ డీజిల్లోని నెలకొన్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు ఇవ్వడమే కాదు, ఆయన యొక్క కాన్వాయ్ సంఖ్యను కూడా తగ్గించుకున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క కాన్వాయ్ సంఖ్యను తగ్గించారు. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన యొక్క కాన్వాయ్ సంఖ్య తగ్గించారు. అలాగే మేము ఏదైతే మాకు గొప్ప పండుగ తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు, ఆ మహానాడులో కూడా డిజిటల్ మహానాడుగా నిర్వహించాలని పార్టీ కూడా నిర్ణయం తీసుకుంటా ఉంది. 19ని ఈ నియోజకవర్గంలో మినీ మహానాడు పెట్టాలి, 24న జిల్లా మహానాడు చేసుకోవాలి. వీటిల్ని కూడా క్యాన్సిల్ చేసి డిజిటల్ మహానాడుగా వెళ్ళాలన్నది జాతీయ పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ గారు ఒక ఆలోచన. ఎందుకంటే ఏది ఏదైనా సరే దుబారా ఖర్చులు తగ్గించాలి, ఇంధనం ఒక వాడకాన్ని తగ్గించాలి. ఈ నియోజకవర్గం శాసనసభ్యుడిగా నేను కూడా ప్రతి వారంలో ఒక రోజు నా బళ్ళు ఏదైతే కార్లన్నీ మానేసి సైకిల్, మా అందరి సైకిల్, ప్రజలందరూ కూడా కోరుకుంటున్న సైకిల్, ఆ సైకిల్ తొక్కాలని మా నాయకులు అందరూ మేము కూడా నిర్ణయించుకున్నాం. వారంలో ఒక రోజు సైకిల్ మీద పొల్యూషన్ ఫ్రీ, పెట్రోల్ డీజిల్ ఫ్రీ, ఫుల్ ఆరోగ్యం. సైకిల్ ఎప్పటికైనా సరే రాష్ట్రానికి ప్రజలకు కూడా మంచిది, ఆరోగ్యపరంగా అలాగే ప్రకృతి పరంగా కూడా చాలా మంచిది. వారానికి ఒకరోజు అది కూడా వాడాలని ఆలోచిస్తూ ఇంకా ఏం చేయగలుగుతాం, ఇంకా ఏం చేస్తే ఈ భారతదేశానికి మేలు జరుగుతుందన్నది ప్రతి భారతదేశంలో పౌరుడు కూడా ఆలోచించాలి. ప్రతిపక్ష పార్టీలు అంటారా, చిల్లర పార్టీలు, చిల్లర రాజకీయాలు. అతను ఎవరో నాని పేరున ఏదో వైసీపీ పార్టీ వాగిన 10 నిమిషాలు 11 నిమిషానికో పైనుంచి అక్షింతలు వేసినట్లున్నారు. మరి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడతావు, మళ్ళీ మన మీదకి వస్తారు కదా అని.